వందనాలు. ప్రభువైన యేసు నామములో అందరూ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం చాలాసార్లు చదివి విని ఉంటాం. సంఘము, యేసుక్రీస్తు యొక్క సంఘము, ఆదిమ సంఘము ఎట్లుందో ఇక్కడ బయలుపరచబడుతుంది. యేసుక్రీస్తు అంగీకరించిన మనము, ఆయన శిలువ రక్తంతో కడగబడిన మనము సంఘంలో ఎట్లుండాలి అన్నదానికి ఒక ప్రత్యక్షమైన నమూనా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటంటే సంఘంలో అన్నీ చేస్తున్నాం. అపోస్తులు ఇదే 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, ఇవి చాలా సంఘాల్లో జరుగుతున్నాయి. సంతోషకరమైన విషయం ఏంటంటే సంఘంలో ఇవి ఉండాలి అని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు అపోస్తుల ద్వారా. అయితే ఇది చాలా మంచిదే, కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఏదో నామకార్థంగా ఏదో చేయాలి కాబట్టి చేసినట్టుగా ఇట్లా జరుగుతుంది. అయితే చేయాల్సింది ఏంటంటే మరియు వారు ఏక మనస్కులై, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రతిదినం దేవాలయంలో కూడుకునేటోళ్ళు ఉంటారు, ఇంటింటా రొట్టె విరుచుటోళ్ళు ఉంటారు, దేవుని స్తుతించేటోళ్ళు ఉంటారు, అయితే ప్రజలందరూ దయబొందిన వారిగా ఉంటారు. కానీ వారు ఏక మనస్కులై ఉన్నారు. అపోస్తలులో ఏక మనసు, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో. ఏక మనస్సు అనేది రాక ఎన్నో గొడవలు సంఘంలోనేమి, కుటుంబంలోనేమి, భర్తల మధ్యనేది ఏక మనస్సు లేకపోవడం అనేది చాలా ప్రమాదకరం. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మీరంతా ఏక మనస్సులో, ఏక తాత్పర్యంలో, ఏక ఆలోచన కలిగి ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు సంఘంలో నాటబడిన మనం ఎట్లున్నామంటే ప్రతిదినం కూడా ప్రతి ఒక్కరి దగ్గర భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన కోరికలు, భిన్నమైన ఊహలు సంఘంలో చొప్పిస్తూ, అంటే సంఘంలోకి తీసుకొచ్చి ఇది జరగాలి అని కోరుకుంటున్నారు. అది జరగనప్పుడు ఏమవుతుందంటే సంఘంలో సహోదరుల మధ్యన విభేదాలు వస్తున్నాయి. శత్రువు అయిన వాడు ఏం చేస్తాడంటే ఏక మనసు లేకుండా చేసేవాడైనాడు. మనం మన జీవితంలో ఎంతవరకు ఏక మనసును కలిగి ఉన్నాము, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు శిలువ రక్తంతో కడగబడిన మనము ఏక మనసు రావడం అనేది అవసరమై ఉంది. అయితే ఏక మనసు ఎట్లొస్తుంది అని ఆలోచన చేస్తే ఎప్పుడైతే వాక్యమునకు విధేయులైతామో, దేవుని యొక్క వాక్యము ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ఈ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చదివి, జాగ్రత్తగా గమనించి దాంట్లో ఉన్న సారం ఏందని మనం తెలుసుకొని అది మన జీవితంలో అన్వయించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది వాక్యం వింటున్నారు, వాక్యం చెబుతున్నారు కూడా, కానీ దాని ప్రకారం నడుచుకొనడం చాలా ప్రశ్నార్థకరం అయిపోయింది. ఎవరు నడుచుకోవట్లేదు. వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక ఆలోచనలో ఉంటారు అని దేవుడు చదివిస్తున్నాడు. ఈ ఏక మనసు వల్ల, ఏకాత్మ ఏక మనసు వలన ఉంటే ఏమవుతుందంటే దేవుని స్తుతించడం, దేవుని హెచ్చించడం, దేవుని ఘనపరచడం, ఇది మాత్రమే జరుగుతుంది. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా ప్రేమైన వాళ్ళ మనం మన జీవితాల్లో ఎంతవరకు ఒక్క మాట మీదకి వస్తున్నాం. ఎవరన్నా ఒక ఆలోచన చెప్తే సరే దాన్ని అనుసరిస్తాం అనేటోళ్ళు లేరు. ఆయన చెప్పింది ఎందుకు వినాలి, నేను చెప్పేది వినాలి, నా మాట నడవాలి అని ఇంట్లో పరిస్థితులు బాగుండకున్నా సంఘంలో మాత్రం అధికారము, సంఘంలో మాత్రం పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడుతున్నాం. అయితే దీని వలన శాపం తప్ప ఆశీర్వాదం లేదు. మనం తగ్గి ఉండడం వలన ఏమవుతుందంటే దేవుని వలన దయ పొందిన వారమై, ప్రజలందరి వలన దయ పొందిన, యేసు ప్రభు మనుషుల దయందు దేవుని దయవలందు వరదిలినట్టుగా సంఘంలో మనం కూడా అన్ని విషయాల్లో వరదిల వరమైంటాం. ఉదయకాలం మనం అట్లున్నామా లేదా, మన జీవితాలను మనం సరి చేసుకొని దేవుని మహిమ కొరకు జీవితం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రంలో నీ అడుగుజాడలను నడుచుట కృపణీయమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.